పోరాటం వైపు నడిపిస్తూ తను ముందుండి పోరాటం చేస్తున్న మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరులు దేశమల్ల ఆంజనేయులు గారు, మరో సోదరులు విజయార్య గారు, మరి వేదిక మీద ఉన్న మిగతా అందరూ సీనియర్ నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, అదేవిధంగా మీడియా మిత్రులు, అలాగే మరి భూమి కోల్పోతూ మరి పుట్టెడు దుఃఖాన్ని కూడా పుట్టలో పెట్టుకొని అలా మరి ఇక్కడికి వచ్చిన అక్కలు, అమ్మలు, అన్నలు, తమ్ముళ్ళు, పాత్రికేయ మిత్రులు, మరి ఈరోజు ఈ ప్రజా ఆగ్రహం నుండి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడడానికి ఇక్కడికి వచ్చిన పోలీస్ అధికారులకు అందరికీ మరి మరొకసారి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. మిత్రులారా, ఈరోజు రేగడి, దోస్వాడ, అదేవిధంగా మక్తగూడ, అదేవిధంగా వెంకమ్మగూడ, తిమ్మారెడ్డిగూడ, ఈ గ్రామాల ప్రజలు వాళ్ళు చేస్తున్న పోరాటం చూసి చలించి వాళ్ళ బాధను తన బాధగా అర్థం చేసుకొని పట్నం అవినాష్ రెడ్డి గారు ఒకరోజు నాకు కాల్ చేసింది. అదేవిధంగా మీ ప్రాంతాల నుండి కొంతమంది యువకులు నాకు పరిచయం ఉన్న వాళ్ళు, స్వేరో మిత్రులు చాలామంది కూడా నాకు కాల్ చేసి మాకిక్కడ భూములు పోతా ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అదే టైంలో అవినాష్ రెడ్డి గారు కూడా నాకు కాల్ చేయడం జరిగింది. వెంటనే మరి కాల్ చేయడమే కాకుండా పొద్దున్నే 8 గంటలకే తెలంగాణ భవన్కి వచ్చాడు అవినాష్ రెడ్డి గారు. వచ్చి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దగ్గరికి పోయి కేటీఆర్ గారికి ఈ సమస్య అంతా కూడా పూర్తిగా వివరించి ఈ సమస్య మీద మనమందరం కూడా పోరాడాల్సిన అవసరం ఉన్నది, ప్రాణం పోయినా సరే రేగడి, దోస్వాడ, మేకగూడ, భక్తగూడ ఇలాంటి గ్రామాల్లో, పోతుగల్లు ఇలాంటి గ్రామాల్లో భూములు కోల్పోతున్న రైతుల పక్షాన నిలబడి వాళ్ళకు న్యాయం జరిగేదాకా మడమ తిప్పకూడదని చెప్పేసి ఆ రోజు కేటీఆర్ గారు మా ఇద్దరికి కూడా దిశానిర్దేశం చేసింది. మరి ఆ పని కేటీఆర్ గారు చెప్పిన వెంటనే ఒక్క రోజు కూడా వేస్ట్ చేయకుండా 22వ తారీఖు నాడే మేమందరం కలిసి శాంతియుతంగా మా బాధలు చెప్పుకుంటామని చెప్పేసి వారు డిసైడ్ చేసిండ్రు. మిత్రులారా, మీకోసం నేను 500 కిలోమీటర్లు రాత్రి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చిన, లేకపోతే నేను మహారాష్ట్ర బార్డర్లో ఉన్నా. ఈరోజు మీకు అసలు ఈ సమస్య ఎందుకు వస్తున్నది, ఈ సమస్య ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది చాలా ముఖ్యమైన విషయం. దాని మీదనే మనం చర్చించుకోవాలి. ఇలా ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఇలా చేవెళ్ళ సాక్షిగా ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తున్నది. ఇదే చేవెళ్ళలో ఇప్పుడున్న ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారిని తీసుకొచ్చి ఆనాడు రేవంత్ రెడ్డి గారు చిలక పలుకులు పలికిండు. ఏ విధంగా అయితే తులం బంగారం ఇస్తున్నాడో, ఏ విధంగా అయితే ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తున్నారో, ఏ విధంగా అయితే 4000 రూపాయల పింఛన్ ఇస్తున్నారో, ఏ విధంగా అయితే స్కూటీలు ఇస్తున్నారో అమ్మాయిలకు, ఆ విధంగానే ఎస్సీ ఎస్టీలకు ఏవైతే అసైన్డ్ భూములు ఇచ్చిండ్రో, బాగా వినరు అమలరా, ఎస్సీ ఎస్టీలకు ఏవైతే అసైన్డ్ భూములు ఇచ్చిండ్రో ప్రభుత్వాలు, ఆ అసైన్డ్ భూములకు నేను పట్టాలిస్తా అని చెప్పి ఆ రోజు చేవెళ్ళ సాక్షిగా నమ్మబలికింది. ఆ మాటలు విని కేసీఆర్ గారు ఆనాడు మనకు చేసిన మంచి పనులన్నీ కూడా మరిచిపోయి మనం ఆ మత్తుకు లోనై, ఎట్లయితే డాక్టర్ మనకు ఆపరేషన్ చేయాలంటే ఏం చేస్తాడు, ఒక మత్తు మందు సూదిస్తాడు, సూదిచ్చి మనం పండుకోబెట్టి ఆపరేషన్ చేస్తాడు. ఆ విధంగా ఆ రోజు మనందరి మీద కూడా మత్తు మందు చల్లి మన దగ్గర నుంచి ఓట్లు వేసుకొని అధికార పీఠం మీద కూర్చున్నాడు. అధికార పీఠం మీద కూర్చున్న రేవంత్ రెడ్డి గారు వెంటనే మొట్టమొదట ఇదే రంగారెడ్డి జిల్లా, ఒకప్పటి రంగారెడ్డి జిల్లా, ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో లగచెర్లలో గిరిజన బిడ్డల భూమి మీదకి పోయిండు. ఎవరి కోసం పోయిండు,
నీ కోసం పోయిండా, నా కోసం పోయిండా? అల్లుడి ఫార్మా కంపెనీ కోసం పోయిండు. అల్లుడితో ఫార్మా కంపెనీ పెట్టి నీకే గిరిజనుల భూములు దొరికినాయి. ఆ గిరిజనుల భూముల దగ్గరికి పోయిండు. భూమి లేక కాదు తెలంగాణలో, కంపెనీలు పెట్టడానికి భూమి లేక కాదు. ఇదే తెలంగాణలో ఇబ్రహీంపట్నం దగ్గర పోచారం అనే గ్రామంలో, పోచారం చుట్టుపక్కల 17,000 ఎకరాల భూమి ఈ కంపెనీల కోసం గత ప్రభుత్వం సేకరించి పెట్టింది. ఆ భూమిని రియల్ ఎస్టేట్ బిజినెస్గా మార్చి ఇక్కడ పేద గిరిజన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూముల మీదకి పోయిండు. కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి. 1 ఎకరం 2 ఎకరాలు ముందు ఆ రైతుల మీద దుష్ప్రచారం చేసిండ్రు. బల్లులు కూడా గుడ్లు పెట్టాయి ఆ భూములల్లో. వాళ్ళేమో వరి పంటలు పండించుకుంటారు. ఇంతకుముందు ఒక అక్క చెప్పింది, మా పంటలకు వచ్చి చూడండి. అందుకొరకే మేము ఇక్కడికి రాలే. నేను, అవినాష్ రెడ్డి గారు, మిగతా నాయకులందరం కూడా బోరేసిన వరి మల్లలకు పోయినాం. మేము ప్రభుత్వం ఏం ప్రచారం చేస్తున్నది? బల్లులు కూడా గుడ్లు పెట్టని భూములు, దీనికి సాగునీరు లేదు, ఇవి ఏమీ కావు, ఇవన్నీ పడావడ్డ భూములని ప్రచారం చేస్తూ ప్రజలందరినీ కూడా తప్పుదో పట్టిస్తూ, మీడియాను కూడా తప్పుదో పట్టిస్తూ, నేను అది కూడా చెప్తా, మీడియాను ఎట్లా తప్పుదో పట్టిస్తున్నాడు. ఒక 2 నిమిషాలు టైం ఏంటి? నాకు ఆకలి అవుతున్నదా? నిజం చెప్పు. ఇప్పుడు ఆకలి కోసం ఆరాట పడితే రేపు బిచ్చం ఎత్తే పరిస్థితి వస్తుంది అమ్మలారా. నేను హైదరాబాద్ చుట్టుపక్కల భూములు పోయిన వేల మంది రైతు కుటుంబాలను కలిసిన. ఆనాడు కూడా భూమి ఇచ్చిండ్రు, భూమి ఇచ్చి అలా గుడిసెలలో బతుకుతా ఉన్నారు. నేను ఆ స్టోరీ కూడా చెప్తాను మీకు నేను. సో మిత్రులారా, ఆ విధంగా లగచర్లలో మరి గిరిజనుల భూములు కొట్టుకుంటే ఆనాడు లగచర్ల రైతులందరూ కూడా ఆ రోజు అధికార యంత్రాంగంతో పోరాటం చేసి వాళ్ళ భూములు కొంతవరకు కాపాడుకున్నారు. దాంట్లో కూడా కీలకమైన పాత్ర మన పట్నం అవినాష్ రెడ్డి ఆ పోరాటంలో మరి పోషించిండు. నిజంగా అవినాష్ రెడ్డి గారు, నేను ఇక్కడ చూడలే అవినాష్ రెడ్డిని, నేను ఢిల్లీలో చూసిన. ఇద్దరం తెలంగాణ బిడ్డలమే, మా ఇల్లు కూడా ఇక్కడనే ఉంటుంది బండ్లగూడ దగ్గర. కానీ మేము కలిసిందే ఢిల్లీలో. ఢిల్లీలో ఎట్లా కలిసినా అది కూడా మీరు వినాలి. ఆ లగచర్లలో ఈశ్వరీబాయి, కిష్టుబాయి, జ్యోతిబాయి లాంటి 23 మంది మహిళలు భూములు కోల్పోయి వాళ్ళ భర్తలందరినీ కూడా భూమి కోసం కొట్లాడితే వాళ్ళందరినీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంగారెడ్డి జైలులో 62 రోజులు పెడితే ఆ మహిళల గొంతుక, ఆ మహిళల గోస ఢిల్లీ గడ్డ మీద వినిపించనీక ఆ మహిళలందరినీ కూడా విమానంలో పెట్టి తీసుకొచ్చిండు పట్నం అవినాష్ రెడ్డి. ఎవరైనా చేస్తారా? సొంతం అక్కలను చెల్లెలనే చక్కగా చూసుకొని ఈ రోజుల లోపల తల్లిదండ్రులను కూడా ఓల్డేజ్ హోమ్లకు పంపించే ఈ రోజుల లోపల సొంత బిడ్డలు, సొంత అక్కలు చెల్లెళ్ళు కాకపోయినప్పటికీ కూడా గిరిజన బిడ్డల కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే వాళ్ళందరినీ కూడా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు వాళ్ళందరినీ కూడా తన షాబాద్ ఇంటికి తీసుకొచ్చి అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళందరినీ విమానంలో ఎక్కించి ఆ విమానంలో ఎక్కించి వాళ్ళందరినీ ఢిల్లీలో తీసుకొచ్చి ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘం, జాతీయ మహిళా సంఘం, జాతీయ ఎస్టీ సంఘం, జాతీయ ఎస్సీ సంఘం ముందర పెట్టిన దీశాలి అలా మీకు ఎక్స్-జెడ్పీటీసీగా ఉన్నాడు. మరి ఆ కోపం పెట్టుకున్నాడో ఏమో రేవంత్ రెడ్డి. వెంటనే రేగడి దోశ షాబాద్లోనే వస్తా బిడ్డ అని చెప్పి ప్రతీకారం తీసుకునే ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ గారి సమయంలో రైతుల సంక్షేమం ఏ విధంగా జరిగింది, మహిళల సంక్షేమం ఏ విధంగా జరిగింది, అదే విధంగా విద్యార్థుల సంక్షేమం ఏ విధంగా జరిగింది, ఒక పేదవాళ్ళని ఏ విధంగా పైకి తీసుకుపోవాలనే విషయంలో కేసీఆర్ గారు ఏ విధంగా ఆలోచించారు. అప్పటికి నేను రాజకీయాల్లోకి రాలేదు. అప్పుడు నేను ఒక అధికారిని, ఇంతకుముందు ఒక అన్న చెప్పిండు నేను గురుకుల పాఠశాల సెక్రటరీగా పనిచేసిన అని చెప్పి. కేసీఆర్ గారు ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నది, రేవంత్ రెడ్డి గారు ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నదని తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నారా? నేను చెప్తా 2 నిమిషాలు. కేసీఆర్ గారు ఎట్లా ఆలోచించిండ్రంటే, ఈ పేదవాళ్ళను 50 సంవత్సరాల నుండి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రకరకాల ప్రభుత్వాలు వీళ్ళను కేవలం పథకాలకే పరిమితం చేసినాయి. వీళ్ళను ఒక భూమికి కానీ లేకపోతే ఒక సంపదకు కానీ హక్కుదారులుగా తయారు చేయలేదని
తల్లి గర్భంలో బిడ్డ ఉన్నప్పుడే ఈ బిడ్డ ఎట్లా పెరగాలి, బిడ్డ పెరిగే సమయంలో ఆ తల్లికి ఆ గర్భిణీ స్త్రీని ఏ విధంగా చక్కగా చూసుకోవాలి అని చెప్పి వాళ్ళకు 15,000 రూపాయలు కేసీఆర్ కిట్ ఇచ్చి హాస్పిటళ్లలో చాలా జాగ్రత్తగా చనిపోకుండా కాన్పులు చేయించే వ్యవస్థను తయారు చేసి వాళ్ళందరి కోసం కూడా హాస్పిటల్ పెట్టి మెడికల్ కళాశాలలు పెట్టి బిడ్డ బయటికి వచ్చిన తర్వాత బిడ్డకి ఎలాంటి తిండి పెట్టాలనో కూడా ఆలోచించి బిడ్డ బడికి పోయేటప్పుడు వాళ్ళ